సో మేజర్‌గా ఏందంటే ఫాలో అప్ కోసం మీరు చూస్తున్నారు వాట్సాప్‌లో. ఫాలో అప్ అనే కాదు. ఇంకా మిగతా ఫీచర్స్ కూడా ఉంటాయి కదా! అవన్నీ నేర్చుకుందాం అనేసి. గాట్ ఇట్. గాట్ ఇట్. అంటే మీరు మొన్న ఎగ్జాంపుల్స్ చూపించారు కదా! హుహుహుహుహు. బై ద ఫాలో అప్స్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్ బిజినెస్ ఇంక్రీజ్ అయితుంది అని చెప్పేసి. అవును. సో ఐ వాంట్ ట్రై ఇట్. గాట్ ఇట్. గాట్ ఇట్. నెక్స్ట్ ఇంకా వేరేవాళ్ళు చెప్పండి. సో దట్ నేను కూడా క్లారిటీగా మీకు డాష్‌బోర్డ్ చూపిస్తాను. సో ఫాలో అప్ రిలేటెడ్ దాన్ని బట్టి. సాయి కుమార్, అక్బర్, సాయిరామ్ ఎవరైనా. హలో! ఇంకెవరైనా ఉన్నారా? లైక్ వాళ్ళ బిజినెస్ గురించి చెప్తే దాన్ని బట్టి వాట్సాప్‌లో ఎలా ఉంటుందో లైవ్‌గా చూపిస్తాను. నెక్స్ట్ ఎవరైనా చెప్పాలి అని ఉన్నారా? హలో హలో! హలో బ్రో, వినిపిస్తుంది. వినిపిస్తుంది. అదే లైక్ మేము డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం హాస్పిటల్స్కి. ఓకే. సో ఇప్పుడు లీడ్స్ జనరేట్ చేసినాక ఫాలోఅప్కి మెసేజ్ ఎలా చేయాలి ఏంది అనేది తెలుసుకో. ఓకే. ఇన్‌కమింగ్ దానికి లీడ్ ఫిల్టర్ అండ్ లీడ్ నర్సరీ చేసుకోవాలా? ఓకే. అర్థమైంది. లైక్ నెక్స్ట్ ఎలా, ఇంకెవరైనా హ్మ్. లైక్ వాళ్ళకి లైక్ లీడ్స్ రావాలంటే లైక్ ఎలా వాడుకోవచ్చు అనేది తెలుసుకున్నామని. అర్థమైంది. గాట్ ఇట్. లీడ్స్ నెక్స్ట్ జనరేట్ చేయడానికి. గాట్ ఇట్. ఓకే. యాహ్! సాయిరామ్, మల్లేష్, అక్బర్ ఎవరైనా చెప్తారా ఇంకా? సో ఎందుకంటే మీరు చెప్తే దాన్ని బట్టి ఏ ఫీచర్స్ చూపియాలో నేను క్లారిటీగా చెప్పొచ్చు అలా అని. హలో హలో! బ్రో, యాక్చువల్లీ మాది ఫార్మ్ టు హోమ్ కాన్సెప్ట్, ఎగ్స్ ఇంకా చికెన్. ఓకే. అది మాకు ఇప్పుడు వాట్సాప్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకే. అర్థమైంది. దాన్ని ఆటోమేషన్ చేయాలి, ఇంకా అర్థం. లీడ్స్ జనరేట్ చేసి మార్కెటింగ్ చేయాలి. డన్. డన్. అర్థమైంది. ఓకే. నెక్స్ట్ చెప్తే మీకేందంటే మీ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంటది మీ బిజినెస్. ఇంకో 4 మినిట్స్‌లో స్టార్ట్ చేస్తాను. సో ఆలోపు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. సాయి కుమార్, సాయిరామ్, వంశీ, హలో! సో ఎవరు లేరా చెప్పడానికి ఇంకా మీ బిజినెస్? ఒకళ్ళైతే కేటలాగ్ రిలేటెడ్ అడిగిర్రు, ఒకళ్ళు ఫాలో అప్, ఒకళ్ళు లీడ్ క్యాంపెయిన్, క్లోతింగ్ ఇంకేదైనా కేటగిరీ ఉందా వాళ్ళు సో దట్ వాట్సాప్‌లో చాట్‌లో పెడుతున్నారా? వినిపిస్తలేదు వంశీ. వినిపియట్లేదు. సరే చాట్‌లో ఒకసారి పెట్టేసేయి నీ బిజినెస్ కేటగిరీ. సో దాన్ని బట్టి నేను గైడ్ చేస్తా. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఓకే. గాట్ ఇట్. జస్ట్ కేటగిరీ చెప్పినా చాలు. సో దాన్ని బట్టి మేము కూడా గైడ్ చేస్తాం. మేము రైస్ ప్రాసెసింగ్ అండి. ఓకే. ప్రాసెసింగ్ కింద వస్తుంది. వీఆర్ ఇంటూ రైస్ ప్రాసెసింగ్. వి ప్రాసెస్ అండ్ వి సెల్. అవుట్లెట్ కూడా ఉంది. ఓకే. సో ఓన్ మొత్తం మొత్తం. యా ఇట్స్ ఓన్ ఫ్యాక్టరీ. గాట్ ఇట్. వీఆర్ ఇంటూ రిటైల్ యాజ్ వెల్ యాజ్ హోల్సేల్ సెగ్మెంట్ లో 50-50. 50% విల్ బి హోల్సేల్ అండ్ మిగిలినంతా విల్ సెల్ ఇట్ ఇన్ అవర్ రిటైల్ అవుట్లెట్. 50% వచ్చేసి బీ2బీ ఉంది అండ్ 50% వచ్చేసి బీ2సీ ఉంది రైట్? బీటీసీ ఉంది. యా. గాట్ ఇట్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? ఇంకో 2 మినిట్స్. స్కూల్ అడ్మిషన్ వంశీ. ఫస్ట్ అండి ఉంటుంది జిఎస్టీ జిఎస్టీ
ఓకే. గోల్డెన్ టికెట్ సిల్క్ సిల్వర్ స్పైలర్ వద్ద కనుక్కో 1 మినిట్. ఇంకెవరైనా జిఎస్టీ ఉంటుంది రా, జిఎస్టీ బిల్ చేసి ఇచ్చేసేయండి. జిఎస్టీ ఉంటుంది రా, చేసి ఇచ్చేద్దాం. ఎవరు లేరా? హలో, చెప్పండి. మాది మొబైల్ బిజినెస్ రా. మొబైల్ యాక్సెసరీస్ సేల్ చేస్తాను. 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ కొంచెం సోషల్ మీడియాలో ఇట్లా ఎక్కువ చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి చేద్దామని వాట్సాప్ లో కూడా. ఓకే. సో ఆఫ్లైన్ స్టోర్ ఏమైనా ఉందా మీది? స్టోర్ ఉంది. ఓకే. ఉన్నాయి 3 ఫ్లేవర్లు దాంట్లో. ఇంకొకటి తీసుకొచ్చి ఇంకొకటి తీసుకురా. హలో, విన్నాను. మొబైల్ స్టోర్ యాక్సెసరీస్ రిలేటెడ్ మీకు వాట్సాప్లో ఎలా చేయొచ్చు అని గైడ్ చేయాలి, రైట్? ఓకే సార్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో హలో. సార్, నాకు ఇది స్పాది సెంటర్ ఉంది సార్, స్పా సెంటర్, స్పా అండ్ బ్యూటీ సెలూన్. ఓకే. సో దానికి ఇంతకుముందు మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ చేసిన, ఇప్పుడు వాట్సాప్లో చేద్దాం అనేసి. గాట్ ఇట్, అర్థమైంది. థ్యాంక్ యూ. Done. సరే. ఓకే, నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో స్లోగా ఒక్కొక్క కేటగిరీ మీరు చెప్తుంటారు కదా, సో దాన్ని బట్టి చేస్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ విజిబుల్ స్క్రీన్ ఓకే. మీరు ఏం చేయండి అంటే మీ బిజినెసెస్ అందరూ ఒకసారి టైప్ చేసి పెట్టేసేయండి కేటగిరీస్. సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఆప్షన్ చెప్తుంటాను నేను డైరెక్ట్. వినిపిస్తుంది కదా ఇప్పుడు? విజిబుల్, బట్ చాట్ డిజేబుల్ చేశారండి. చాట్ ఎనేబుల్ చేస్తే ఐ థింక్ వీ కెన్. 1 సెకండ్ చాట్, 1 సెకండ్. సో బేసికలీ వ్యాపార్-ఆటోమేషన్.in ఫస్ట్ మా వెబ్సైట్ చూపిస్తాను. సో బేసికలీ వ్యాపార్-ఆటోమేషన్.inలో ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, టర్న్ వాట్సాప్ ఇంటూ హై కన్వర్టింగ్ సేల్స్ ఇంజన్. లైక్ ఎలా అంటే వాట్సాప్ ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఫీచర్స్ చెప్తాను చూడండి. లాస్ట్ టైం చెప్పాను కదా, క్యాంపెయిన్ రన్ చేయొచ్చు, ఫార్మ్స్ క్రియేట్ చేయొచ్చు, కరూజల్ టెంప్లెట్ చూసుకోండి ఒకసారి ఎలా వస్తుందో. అంటే మీరు మార్కెటింగ్ మెసేజ్ ఎవరికైనా పంపించాలంటే ఇలా పంపించచ్చు. స్లైడ్స్ వస్తుంటాయి, రైట్? నార్మల్ టెంప్లెట్ ఇలా ఉంటుంది. స్క్రీన్ కనిపిస్తుందా? లేదు సార్, నాట్ విజిబుల్. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది. కెరజల్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. సో కెరజల్ టెంప్లెట్ ఇలా స్లైడ్స్ వస్తుంది. మీరు మల్టిపుల్ సర్వీసెస్ ఆర్ ప్రోడక్ట్స్ చూపించచ్చు ఇలా. మార్కెటింగ్ టెంప్లెట్ ఇలా ఉంటుంది. చాట్ బాట్. సో ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్తాను. ఫార్మ్ టు హోమ్ అని ఎవరు అన్నారు కదా, వాళ్ళకి ఈ ఫీచర్ యూజ్ అవుతుంది. క్లిక్ టు వాట్సాప్ యాడ్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే యాడ్స్ రన్ చేసినప్పుడు క్లయింట్స్ వస్తుంటారు కదా వాట్సాప్కి. సో ఫస్ట్ మా డాష్బోర్డ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో మీరు సైన్అప్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ వ్యాపార్-ఆటోమేషన్.inకి వెళ్ళి లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఒక అకౌంట్ క్రియేషన్కి ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి ఇలా వచ్చింది. ఓకే. సో ఒకసారి లాగిన్ అయ్యాక మీకు ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఐకాన్స్ కనిపిస్తున్నాయా? అందరు కనిపిస్తుంది కదా? లెఫ్ట్ సైడ్ ఫస్ట్ మీకు వాట్సాప్ రిలేటెడ్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ కనెక్ట్ అకౌంట్ అని ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే మీరు ఒక మొబైల్ నెంబర్ మాకు ప్రొవైడ్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ చూపిస్తున్నాను చూడండి, మీద ఎడ్యుటెక్. ఓకే, సో వాళ్ళ మొబైల్ నెంబర్ కనెక్ట్ చేశాము ఇక్కడ. సో వాళ్ళు మార్కెటింగ్ మెసేజ్ ఎవ్రీడే 10,000 మెసేజ్ దాకా పంపించచ్చు. ఇది వచ్చేసి మెటా ఇస్తుంది మీకు లిమిట్, ఎవ్రీడే ఎంత పంపించచ్చు అని చెప్పేసి. సెకండ్ వచ్చేసి బాట్ మేనేజర్. ఈ బాట్ మేనేజరే అందరికీ యూజ్ అవుతాయి. ఎంతమంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు, క్లోతింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్. సో వాళ్ళందరికీ ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాట్సాప్లో లీడ్ ఫిల్టర్ చేసుకోవడానికి బాట్ ఒకటి క్రియేట్ చేస్తాం చూడండి. హాయ్ అని చెప్పేసి, హాయ్, హలో, ఏ కీవర్డ్ అయినా సరే ఈ మెసేజ్ చేస్తే ఒక బాట్ ట్రిగర్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే మనం చెప్పాం కదా, ఏ మెసేజ్ వచ్చినా కస్టమర్కి ఆటోమేటిక్ రిప్లై వెళ్ళిపోవాలని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తామనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్ ఏది మెసేజ్ చేసినప్పుడు ఇమేజ్ వెళ్ళాలా, వీడియో వెళ్ళాలా, ఒక పీడిఎఫ్ ఫైల్ వెళ్ళాలి, లేకపోతే బటన్స్ వెళ్ళి దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. మీ సర్వీసెస్ అయినా, ప్రోడక్ట్స్ అయినా, లొకేషన్ అన్నా.
సో అలా మీరు క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో పెట్టాను అనుకోండి, ఎవరు మెసేజ్ చేసినా ఫస్ట్ ఒక వెల్కమ్ వీడియో వెళ్తుంది వాట్సాప్లో. దెన్ దాని తర్వాత మళ్ళీ క్లిక్ చేసి మనం ఏం చేస్తామంటే మెసేజ్ మీకు ఏం కావాలి, సపోజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నారు కదా, సో వాళ్ళు ఏంటంటే థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఏదైనా టైప్ చేసేసి ఆప్షన్స్ ఇస్తాం మనం, లైక్ బటన్స్. ఈ బటన్లో క్లిక్ చేసినప్పుడు ఏంటంటే వ్యూ అప్కమింగ్ ఈవెంట్. సో ఇక్కడ ఏంటంటే అప్కమింగ్ ఈవెంట్ ఇచ్చి అప్కమింగ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మనం నెక్స్ట్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు నెక్స్ట్ టెక్స్ట్ రావాలా, మళ్ళీ ఇమేజ్ వెళ్ళాలా, పీడిఎఫ్ వెళ్ళాలి, లొకేషన్ వెళ్ళాలి, లేకపోతే ఒక ఫామ్ వెళ్ళాలి, వాట్సాప్ ఫామ్, ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు బాట్. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా? సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ అప్కమింగ్ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో పెట్టేసి ఆప్షన్స్లో సైట్ విజిట్ కోసం చూస్తున్నారా, లేకపోతే ప్లాట్ చూస్తున్నారా, లేదనుకుంటే విలా చూస్తున్నారా, కస్టమరే ఫిల్ చేసుకోవచ్చు. సో ఇలా బాట్ చేసుకోవచ్చు. క్లోతింగ్ అనుకోండి, క్లోతింగ్లో మీరు ఏం చేయొచ్చు అంటే విజిట్ వెబ్సైట్ అని చెప్పేసి కేటగిరీస్ పెట్టుకోవచ్చు. మెన్స్ కోసం చూస్తున్నారా, ఉమెన్స్ కోసమా, కిడ్స్ కోసమా. మెన్స్ అనుకోండి, మెన్స్లో మళ్ళీ షర్ట్సా, ప్యాంట్సా, అది క్లిక్ చేసి దాని కలెక్షన్ బట్టి మనం లింక్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో కస్టమర్ ఈజీగా ఫిల్టర్ అయిపోతాడు. మళ్ళీ లీడ్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, సో కేటగిరీ వైజ్ మీరు క్యాంపెయిన్ ఏది రన్ చేద్దాం అనుకుంటారు, లీడ్ క్యాంపెయినా లేకపోతే ఎంగేజ్మెంట్ క్యాంపెయినా, మీ మంత్లీ బడ్జెట్ ఎంత ఉంది యాడ్స్కి, అలా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు బాట్ త్రూ. స్కూల్స్ అనుకోండి, స్కూల్స్ కూడా అడ్మిషన్ సేమ్. సో అడ్మిషన్స్ లైక్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే వ్యూ స్కూల్ లొకేషన్ అని ఒక ఆప్షన్ ఇవ్వచ్చు, ఇంకో బటన్ పెట్టేసి ఇంకో బటన్లో ఇంకో ఆప్షన్ ఇవ్వచ్చు. ఇలా మీరు బటన్స్ క్రియేట్ చేసేసుకొని దాన్ని ఫ్లో చేసుకోవచ్చు. ఇక్కడ దాకా అర్థమైందా? ఎస్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ చెప్పండి. సో ఇలా ఏ కేటగిరీకి ఉన్నా వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ మనం ఒక బాట్ క్రియేట్ చేసుకుంటే కస్టమర్ ఎప్పుడు మెసేజ్ చేసినా వాళ్ళకి మెసేజ్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సీక్వెన్స్ అని కనిపిస్తుందా ఇక్కడ? ఎస్. వినిపిస్తుందా? హలో, యా వినిపిస్తుంది. ఫస్ట్ అయితే మీకు ఒకసారి ఏం చేస్తానండి, చాట్లో ఒక మొబైల్ నెంబర్ పంపిస్తున్నాను చూడండి, దానికి క్లినిక్ అని మెసేజ్ చేయండి. సో మీకు ఐడియా వచ్చేస్తుంది చాట్ బాట్ ఇలా అంతా. ఆల్రెడీ పంపించారు చూడండి, 8121 అని సార్ ఉందా? ఇప్పుడు ఇది సింగిల్ నెంబర్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ దట్ వీ కెన్ డూ ఇట్ ఫర్ మల్టిపుల్ నెంబర్స్? డిపెండ్స్ సార్, మల్టిపుల్ కూడా పెట్టుకోవచ్చు. Okay. లైక్ అప్ టు 2 to 3 మొబైల్ నెంబర్స్, బట్ డిఫరెంట్ లాగిన్స్ పెట్టుకోవాలి, అది బెటర్. అంటే సింగిల్ లాగిన్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే గాట్ ఇట్. సో మొబైల్ నెంబర్ పెట్టాం చూడండి, కీవర్డ్ వచ్చేసి క్లినిక్. సో మీరు ఒకసారి టైప్ చేయండి, మీకు బాట్ అర్థమైపోతుంది. తొందరగా చేద్దాము, సో మీకు కూడా ఏంటంటే క్లారిటీ వస్తుంది. ఇక్కడ కాదు, వాట్సాప్లో నంబర్ ఇచ్చాం కదా. యా, దీంట్లో ఇచ్చామండి క్లినిక్ విత్ టైప్, బట్ ఐ థింక్ బాట్ has not bot. I think it has not responded yet. క్లినిక్ CLINIC. Yeah, something. Yeah, CLINIC exactly. వచ్చిందండి? అంటే నో రిటర్న్ ఏం రాలేదు. ఒక్క నిమిషం అండి, స్క్రీన్ షేర్ కనిపిస్తుందా అండి? నో, వచ్చిందండి. క్లినిక్ కరెక్ట్ కొట్టండి, CLINIC ఒకసారి. అవునవును వచ్చింది. ఓకే, ఆప్షన్స్ వచ్చాయి. అలా మీరు ఏంటంటే ఆప్షన్స్ అలా ఏ కేటగిరీకి కావాలంటే అలా ఆ కేటగిరీ బట్టి మీరు చేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు
ఫాలో అప్ ఎవరైతే అన్నారు కదా ఫాలో అప్ ఈవెంట్ మేనేజ్మెంట్కి ఫాలో అప్. సో ఎవరు మెసేజ్ చేసినా సీక్వెన్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఆప్షన్. హలో, సార్ ఓకే, స్క్రీన్ షేర్ చేయండి కొద్దిగా. ఒక్క నిమిషం. కనిపిస్తుందా ఇప్పుడు? ఎస్ Yes, ఎస్ sir. ఎస్ ఎస్. ఓకే. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి సీక్వెన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక్క నిమిషం కాబట్టి అయిపోయింది. ఇది ఇప్పుడు బాట్స్ యూజ్ చేసి ఆర్డర్స్ తీసుకోవచ్చా అండి? అది కూడా చెప్తాను, ఒక్కొక్కటి స్టెప్ వైజ్ చెప్తాను. సో ఏంటంటే ఏ కస్టమర్కి ఏది యూజ్ అవుతుందో ఐడియా ఉంటుంది అలా అని. డన్. సో ఫస్ట్ వచ్చేసి బాట్స్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మల్టిపుల్ బాట్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ ఒకటి చూపించేస్తాను చూడండి. డైరెక్ట్ ఇలా క్రియేట్ చేసుకొని ఎంతైనా బాట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫామ్ కూడా కనెక్ట్ చేశారు చూడండి. ఓకే. సెకండ్ సీక్వెన్స్ ఎలా అంటే ఫాలో అప్ మెసేజెస్. ఇక్కడ మీరు ఏంటంటే ట్రిగర్ వర్డ్ ఏదైనా ఇచ్చేసి ఎగ్జాంపుల్ XYZ అని ఇచ్చిన, ఓకే, అండ్ న్యూ సీక్వెన్స్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుందో చూడండి, సెండ్ మెసేజ్ ఆఫ్టర్ అని. ఇక్కడ నేను మెసేజ్ ప్రీడిఫైన్గా ఫస్టే పెట్టేస్తాను. ఒక కస్టమర్ నాకు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు 1 minute తర్వాత మెసేజ్ వెళ్ళాలా, 5 minutes 15 అలా 23 hours దాకా మనం షెడ్యూల్ చేసి పెట్టేయచ్చు. సో ఆటోమేటిక్ వాట్సాప్ త్రూ కస్టమర్కి మెసేజ్ వెళ్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మెసేజ్ బటన్ క్లిక్ చేశారు ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి, లేకపోతే ఈ సర్వీస్ అని. సో నేను ఒక 4 hours తర్వాత ఆ కస్టమర్కి మెసేజ్ పంపించాలి. సో 4 hours తర్వాత ఏం పంపించాలి, పీడిఎఫా, ఆడియోనా, వీడియోనా, లేకపోతే మళ్ళీ ఇంకో బాట్ కనెక్ట్ చేయాలా, అలా నేను 24 hours ఎన్నైనా బాట్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. 23 hours దాకా ఉంటుంది సేమ్ డేకి. లేదు సేమ్ డే వద్దు నాకు, నేను నెక్స్ట్ డే ఆర్ థర్డ్ డే ఫాలో అప్ ఆటోమేటిక్ వెళ్ళాలి అంటే ఎనీ టైం అని చెప్పి ఇక్కడ టెంప్లెట్ అని ఉంటుంది, దీని రిలేటెడ్ చెప్తాను టెంప్లెట్. సో ఇలా ఒక మెసేజ్ క్రియేట్ చేసేసుకొని నేను ఇక్కడ డే 1 నుండి డే 30 దాకా కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డే 5కి పంపించాలి ఎగ్జాంపుల్, డే 5 అని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నేను నెక్స్ట్ ఏం పంపించాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరు ఎన్నైనా ఫాలో అప్ మెసేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అలా. సో ఇలా ఫాలో అప్ రిమైండర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. 2 ఫీచర్స్ చెప్పాను, ఒకటి బాట్, ఒకటి ఫాలో అప్. థర్డ్ వచ్చేసి ఇన్పుట్ ఫ్లో. కండిషన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్, మీరు క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నారు. సో క్వశ్చన్స్లో ఏంటంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏంటంటే కస్టమరే రిప్లై ఇవ్వాలి అంటే ఫ్రీ అని ఉంటుంది, లేదు మనమే ఆప్షన్స్ ఇస్తున్నాం అంటే ఇలా చేసి కస్టమర్ కూడా ఇవ్వచ్చు. ఇది ఓన్లీ ఫర్ క్వశ్చన్. వాట్ ఈజ్ యువర్ ఈమెయిల్ అన్నప్పుడు ఈమెయిల్ ఐడి వస్తేనే నెక్స్ట్కి వెళ్తుంది. ఆ ఈమెయిల్ ఐడి ప్లేస్లో ఏదో ఒకటి పెడితే సారీ రాంగ్ టెక్స్ట్ అని వస్తుంది. కండిషన్స్ ఉంటాయి ఇలా. సో ఇలా మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవచ్చు బాట్స్ కోసం. ఫోర్త్ వచ్చేసి ఫామ్స్. మనం ఇలా ఇప్పుడు కస్టమర్కి మనం డెలివరీ అడ్రస్ అయినా సరే, బుకింగ్ రిలేటెడ్ అయినా సరే, బడ్జెట్ రిలేటెడ్ అయినా సరే, రియల్ ఎస్టేట్లో మనకు ఏ సెలెక్షన్ కావాలన్నా కూడా మనం ఇలా ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తాము. సో వాట్సాప్లోనే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ క్రియేట్ చేస్తాం చూడండి. కస్టమర్ నేమ్ కావాలి, కస్టమర్ మొబైల్ నెంబర్, కస్టమర్ అడ్రస్ కావాలా, లేకపోతే మన సర్వీసెస్ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, డేట్ కావాలా, సబ్మిట్. ఇలా మనం వాట్సాప్లోనే ఫామ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఫామ్ రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్లోనే క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. ఇది టెంప్లెట్. హలో ఎస్ 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 వినపడుతుందండి. Yeah. కెన్ గో అహెడ్. అంటే ఎవరికైనా స్పీడ్గా చెప్తున్నాను అన్నట్టు ఒక ఏమైనా అనిపిస్తుందా? ఓకే. ఓకే. సో మనం ఏంటంటే ఫస్ట్ బాట్ అయిపోయింది, ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి. ఫాలో అప్ అయిపోయింది. క్వశ్చనర్ కోసం ఇలాంటి ఒక బాట్ ఉంటుంది. లేదు నాకు బాట్ అంత అవసరం లేదు, కస్టమర్ ఒకటే ఫామ్ ఫిల్ చేస్తే చాలు, నాకు ఆ బాట్ సీక్వెన్స్ వద్దు అనుకుంటే ఫామ్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి 4 బాట్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ మెసేజ్ ఎవరికైనా పంపించాలని ఉంటుంది కదా బల్క్లో ఎవరికైనా. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మెసేజ్ పంపించకుండా ఫస్ట్ మనం మెటా నుండి అప్రూవ్ చేస్తాం ఒక మెసేజ్. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అవన్నీ ఫేస్బుక్ త్రూ అప్రూవ్ అవుతాయి. సో ఇక్కడ ఒకటి మార్కెటింగ్ అని చెప్పేసి ఉంది చూడండి కేటగిరీ. సో మనం ఒక టెంప్లెట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కనిపిస్తుంది కదా, ఒక ఇమేజ్
ఇలా మెసేజ్ వచ్చేసి కింద బటన్స్ ఇచ్చాము కాలర్స్ అని. సో ఇదంతా మనం క్రియేట్ చేసుకొని కస్టమర్కి పంపించాలి. సో మనం ఎలాంటి టెంప్లెట్స్ క్రియేట్ చేసి ఎలాంటి మెసేజ్ క్రియేట్ చేస్తే చెప్తాను మార్కెటింగ్లో. ఫస్ట్ వచ్చేసి ఇమేజ్తో సెలెక్ట్ చేసుకోవచ్చు, వీడియో కూడా పెట్టి కస్టమర్కి పంపించవచ్చు, లేదా డాక్యుమెంట్ అని క్రియేట్ చేసి పంపించవచ్చు. దాని తర్వాత మెసేజ్ దీని రిలేటెడ్ ఏముంది అలా అని చెప్పి మొత్తం కంటెంట్ టైప్ చేసేస్తాము. దాని తర్వాత బటన్స్ ఇస్తాము. బటన్స్ అనుకోండి, ఫస్ట్ ఒక బటన్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ అన్నా, విజిట్ వెబ్సైట్ అన్నా, అలా మనం ఒక లింక్ ఇచ్చేయచ్చు డైరెక్ట్. ఇది సెకండ్ బటన్ వచ్చేసి ఫోన్ నంబర్, డైరెక్ట్ కస్టమర్ నంబర్ ఎత్తుకోకుండా డైరెక్ట్ మనం కాల్ నౌ అని చెప్పేసి కంట్రీ కోడ్, ఇక్కడ మొబైల్ నంబర్ ఇలా ఇస్తే కస్టమర్ కాల్ నౌ క్లిక్ చేసినప్పుడే కాల్ వెళ్ళిపోతుంటారు. ఇది లేదు మీకు ఏదైనా బాట్కి కనెక్ట్ చేయాలంటే కస్టమర్ క్లిక్ చేసి మీరు బాట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. అలా మీరు మల్టిపుల్ ఆప్షన్స్ బటన్స్ ఇంట్రెస్టెడ్ అని, లేకపోతే 3 BHK 4 BHK అలా ఏదైనా బటన్ సెలెక్ట్ చేస్తే ఆ బటన్ బట్టి ఆ బాట్ కనెక్ట్ అయిపోతుంది. సో ఇలా మీరు మార్కెటింగ్ మెసేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంప్లెట్ ఇన్ కేస్ షాపిఫై కామర్స్ ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వాళ్ళ స్టోర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్లో ఆర్డర్ ప్లేస్ అయితే వాట్సాప్ నుండి కస్టమర్కి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్, మళ్ళీ యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ షిప్డ్ అన్నట్టు అలా నోటిఫికేషన్ మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు దీన్ని. సో అవుట్ బౌండ్ వెబ్ బుక్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఎట్లా అంటే మీ దగ్గర గూగుల్ షీట్ ఉంది, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నారు కదా, ఫీజు రిలేటెడ్ ఏదైనా రిమైండర్ పంపించాలి, లేకపోతే కస్టమర్స్ పేరెంట్స్కి ఏదైనా నోటిఫికేషన్ పంపించాలి అని అంటే ప్రతిసారి మీరు ఇక్కడ రాకుండా షీట్ ఇంటిగ్రేట్ చేసుకుంటే ఆ షీట్లో పేరెంట్ నేము మొబైల్ నెంబర్ యాడ్ చేసి ఒక టెంప్లెట్ ఈ మెసేజ్ సెలెక్ట్ చేసేసుకుంటే ఎప్పుడు షీట్లు యాడ్ చేస్తుంటే కస్టమర్కి మెసేజ్ వెళ్ళిపోతూనే ఉంటుంది డైరెక్ట్. ఇలా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఆటోమేషన్ రిలేటెడ్ ప్రాసెస్. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా ఏ బిజినెస్కి ఏదైనా? క్లియర్ ఉంది కదా, రైట్. సెకండ్ వచ్చేసి ఫస్ట్ అయితే నంబర్ కనెక్షన్ అయిపోయింది, సెకండ్లో బాట్స్ మార్కెటింగ్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ ఉన్నాయి. థర్డ్ వచ్చేసి సబ్స్క్రైబ్ మేనేజర్ అని ఉంటుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరు మెసేజ్ చేసినా వాళ్ళ వాట్సాప్లో పెట్టుకున్న పేరు ఏ డేట్కి ఏ టైంకి మెసేజ్ చేసిరో కూడా ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. ఇది ఒకటి ప్లస్ పాయింట్. నంబర్ సేవ్ చేయకపోయినా డేట్ అండ్ టైంతో సేవ్ అయిపోతుంది ఇక్కడనే. ఒక్కసారి రిపీట్ చేయాలి, సారీ ఒక్కసారి రిపీట్ ఇప్పుడు చేయండి. మీ మొబైల్ నంబర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కస్టమర్ మొబైల్ నంబర్ ఉంది రైట్, ఈ నంబర్కి ఓకే ఇన్ కేస్ మీరు మెసేజ్ చేసినా కూడా డేట్ టైం క్యాప్చర్ అయిపోయి మీ పేరుతో పాటు సేవ్ అయిపోతుంది ఇక్కడనే నంబర్. మళ్ళీ మనం సేవ్ చేసే అవసరం ఉండదు కస్టమర్ది. మీకు ఎవరైతే మెసేజ్ చేస్తుంటారో మీ ప్లాట్ఫామ్లో మీ నంబర్ అతని నంబర్ సేవ్ అవుతుంది మన దాంట్లో. సేవ్ అయిపోతుంది రైట్. ఓకే ఓకే ఇది కాకుండా మీరు ఇక్కడ లేబుల్ అని ఉంటుంది. చాలా మంది ఏంటంటే ప్రాబ్లం అయ్యేది కన్ఫ్యూజన్, ఏ కస్టమర్ ఏందని చెప్పేసి. ఇక్కడ లేబుల్ అని ఉంటుంది, లేబుల్లో మీరు ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 17th లీడ్, 22nd Jan, ఇక్కడ చూడండి సైబర్ సెక్యూరిటీ 328 యాడ్ చేసుకున్నారు. సో ఇలా ఏంటంటే మీరు లేబుల్స్ ఒకటి క్రియేట్ చేసేసుకొని మీ దగ్గర ఉన్న డేటాని కూడా ఇక్కడ అప్లోడ్ చేసేసి మీరు ఆ పర్టికులర్ కేటగిరీకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా క్లియరా అండి? హలో, అంటే కస్టమర్ కాంటాక్ట్ ఒక సీక్వెన్స్ మెయింటైన్ చేసుకోవాలంటే వెర్షనింగ్ సీక్వెన్సింగ్ లాగా ఇప్పుడు కస్టమర్ 1, కస్టమర్ 2, కస్టమర్ 3 అట్లా అలా మీరు కాంటాక్ట్ తీసుకొని మీరు సేవ్ చేసుకోవాలి షీట్లో. ఇప్పుడు కస్టమర్స్ ఏరియా వైస్ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేనేజర్ ఉంది, ఇక్కడ లేబుల్లో మీరు ఏం Okay. చేశారంటే ఇక్కడ హైదరాబాద్ అని చెప్పో లేకపోతే పర్టికులర్ ఏరియా అని పెట్టేసి సేవ్ చేసుకున్నారు అనుకోండి. సో హైదరాబాద్ అని చెప్పి లేబుల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి HYD ఉంది కానీ ఏ కాంటాక్ట్స్ లేదు రైట్. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ అని తీసేసి ఇప్పుడు సపోజ్ ఇదే కస్టమర్ ఉన్నాడు హైదరాబాద్ అనుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని మనం లేబుల్ యాడ్ చేసుకోవచ్చు వాళ్ళను పర్టికులర్గా ఓకే ఓకే అసైన్ చేసుకున్నారు అనుకోండి. పర్టికులర్ ఆ కస్టమర్ ఆ లేబుల్కి వెళ్ళిపోయినప్పుడు రేపటికి మీరు ఏ హైదరాబాద్ సిటీ అయినా సరే కస్టమర్ ఏ ప్రీమియం కస్టమర్ 3 BHK క్లోతింగ్ రిలేటెడ్ మెన్స్ వాళ్ళు ఇలా మీకు ఫిల్టర్ చేసుకోవచ్చు ఇలా. బట్ కాంటాక్ట్ సేవింగ్ అనేది మాన్యువల్ ఎంట్రీ అవుతుంది కదండి మామూలుగా, అంతేగా? మన ఎంక్వైరీ వచ్చింది, ఎవరైతే మెసేజ్ చేస్తుంటారో అవి సేవ్ అయిపోతాయి. మీకు మాన్యువల్గా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ సబ్స్క్రైబర్ అని నేమ్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. బల్క్లో యాడ్ Okay. చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ అని కొట్టి మీరు ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే నేను అనేది అట్లా కాదు సార్. ఇప్పుడు సపోజ్ వీ హ్యావ్ 4 ఎంక్వైరీస్ వచ్చినాయి, 4 డిఫరెంట్ నెంబర్స్ నుంచి వచ్చినాయి.
ఆ 4 నంబర్స్‌ని ఆటోగా ఇప్పుడు కస్టమర్ 1, 2, 3 అని మన సీక్వెన్స్ ఒకటి స్టార్ట్ చేసుకుంటే, ద సెకండ్ డే వచ్చిన నంబర్ ఇప్పుడు లాస్ట్ డే ఎండ్ అయిందో 10థ్ ఎండ్ అయిందనుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన ఎంక్వైరీ 11 నుంచి అట్లా స్టార్ట్ అవుతుందా? ఈస్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్? అలానే వస్తుంది. అంటే లైక్ ఈ పైకే వస్తుంటది మెసేజెస్. యాహ్! యాహ్! ఓకే. 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 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇప్పుడు నంబర్ అయిపోయింది, బాట్ అయిపోయింది, కాంటాక్ట్స్ అప్‌లోడ్ అయిపోయాయి. ఆల్రెడీ ఉన్నారు. మార్కెటింగ్ చేసుకోవాలి. బ్రాడ్‌కాస్టింగ్ అని క్లిక్ చేసి ఇక్కడ చూడండి క్యాంపెయిన్స్ కూడా రన్ చేసుకోవచ్చు. సో, ఈ క్యాంపెయిన్స్ మనం ఇక్కడ క్రియేట్ అని కొట్టి మనం ఏం టెంప్లేట్ అయితే మార్కెటింగ్ మెసేజ్‌లో క్రియేట్ చేస్తాం కదా! ఫేస్‌బుక్ త్రూ అప్రూవ్ అయినది. అది సెలెక్ట్ చేసేసుకొని ఎవరికి పంపియాలో లేబుల్ బట్టి మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఇప్పుడు 17థ్ లీడ్ వాళ్ళకి పంపియాలి అంటే 2 టార్గెటెడ్ ఉన్నారు. లేదు ఓవరాల్ అనుకోండి లేబుల్స్ ఏం పెట్టకపోతే 5000 మెంబర్స్ ఉన్నారు. సో, ఇలా టార్గెట్ చేసుకొని క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు మెసేజ్ అందరికి డెలివరీ అయిపోతుందండి. ఇప్పుడు మన కాంటాక్ట్ షీట్‌లో 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆల్ 1000 విల్ రిసీవ్ ద మెసేజ్ అండి? లేదండి. అక్కడ ఏందనంటే మీకు ఇన్‌కమింగ్ వచ్చే కస్టమర్స్‌కి ఫస్ట్ ఎళ్తుంది. ఓకే. డెలివరీ రేట్ వచ్చేసి 70-80% ఉంటుంది ఇనీషియల్‌గా. మీరు పంపించే ఓకే. క్యాంపెయిన్ బట్టి డెలివరీ రేట్ పెరుగుతుంటది. ఓకే. కస్టమర్ అంటే బిహేవియర్. ఓకే. ఓకే. ఇంకోటి సార్ ఇప్పుడు మనం బ్రాడ్‌కాస్ట్ జనరల్ నార్మల్ బ్రాడ్‌కాస్ట్ చేసినప్పుడు ఏంటంటే కస్టమర్ మందన్న కాంటాక్ట్ వాళ్ళు సేవ్ ఇక్కడ చేసుకుంటేనే అలా కొంత అవసరం లేదు. ఇక్కడేందంటే మీరు కాంటాక్ట్ నంబర్ యాడ్ చేసి ఆ టెంప్లేట్ డైరెక్ట్ సెండ్ చేస్తే పేరుతోనెళ్తుంది డైరెక్ట్. మీరు ఆ పర్సన్ అదే సేవ్ చేసుకున్నా, చేయకపోయినా మీ బ్రాండ్ నేమ్‌తోనెళ్తుంది. అదొకటి ప్లస్ వెళ్ళిపోతుంది. పాయింట్. ఓకే. ఓకే. రైట్. 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 అండ్ నాకైతే ఒకరే పర్సన్ మెసేజ్ చెప్తున్నట్టున్నారు. సో, నాకు వేరే వాళ్ళ దగ్గరికెళ్ళైతే ఏం రెస్పాన్స్ రావట్లేదు. ఇక్కడి దాకా ఓకే గదా! ఇదైతే మీ బిజినెస్ కోసమే చెప్తున్నాను. ఒకసారి మీరు క్లారిటీ ఉంది అనంటే ఓకే. మళ్ళీ ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే లాస్ట్‌లో చేస్తాను అందుకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే లైవ్ చాట్. సో, మీరు క్యాంపెయిన్ రన్ చేసుకున్నారో, మెసేజెస్ వచ్చినాయి అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవాలంటే లైవ్ చాట్ అని ఉంటుంది. ఈ లైవ్ చాట్ అని క్లిక్ చేస్తే మీకొచ్చిన ప్రతి రెస్పాన్స్ మెసేజెస్ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ కస్టమర్ ఉన్నారు రైట్? ఈ కస్టమర్ ఏందనంటే సెండ్ మీ బ్రౌచర్ అని చెప్తేనే బాట్ ఎళ్ళిపోయింది. దాంట్లోకెళ్ళి డేటా సైన్స్ అని సెలెక్ట్ చేసుకుర్రు. క్లాస్ రూమ్ డెమో అని సెలెక్ట్ చేసేసుకున్నారు. ఇక్కడికెళ్ళి ఏందనంటే కస్టమర్ మాట్లాడుకోవచ్చు కూడా. 2 వే కమ్యూనికేషన్ ఉంటుంది. సో, ఇలా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడికెళ్ళి మనం రెగ్యులర్‌గా ఎలా వాట్సాప్‌లో మెసేజ్ చేస్తామో అలా ఇక్కడికెళ్ళి చేయొచ్చు. ఏదో ఇమేజెస్ ఏదైనా పంపియాలంటే ఇలా పంపియొచ్చు. లేదా బాట్ పంపియాలి సెపరేట్. కస్టమర్ ఏమన్నాడంటే నాకు జస్ట్ ఈ పర్టిక్యులర్ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ గురించి మనమే మాన్యువల్ కూడా పంపియొచ్చు. ఓకేనా సార్? ఇక్కడి దాకా అర్థమైంది కదా అందరికి? అర్థమైంది. యెస్. 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 అండ్ ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏందంటే మీరు ఇక్కడ కూడా లేబుల్ డైరెక్ట్‌లీ యాడ్ చేసుకోవచ్చు. ఏరియా వైసా లేకపోతే కేటగరీ వైసా ఇక్కడనే డైరెక్ట్ యాడ్ చేస్తే కాంటాక్ట్‌లో కూడా యాడ్ అయిపోతుంది లేబుల్. ఇప్పుడు పర్టిక్యులర్ లేబుల్ ఉన్న వాళ్ళకి పంపొచ్చా? పంపియొచ్చు. అది మనం ఏందంటే ఇక్కడ బ్రాడ్‌కాస్టింగ్ చెప్పాను కదా! క్యాంపెయిన్ అని చెప్పేసి. అదే. బ్రాడ్‌కాస్టింగ్‌లో అదే. మనం పంపియొచ్చు. బ్రాడ్‌కాస్ట్‌లోనే అంటున్నా. పంపియొచ్చు. లేబుల్ పర్టిక్యులర్ ఏరియా వైస్ అని అలా. అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏందంటే ఇక్కడ మీకు రిమైండర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ ఏందంటే 6 అవర్స్ తర్వాత కాల్ చేయమని చెప్పారనుకోండి. ఇక్కడ క్లిక్ చేసేసుకొని పెట్టేసుకుంటే 6 అవర్స్ తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్ ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ తీసుకొని వచ్చేస్తుంది చాట్‌కి. ఇదొక ప్లస్ పాయింట్ నోటిఫికేషన్‌లో. కొంతమందికి బాట్ అవసరం లేదంటారు. సో, ఇక్కడికెళ్ళి ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ కస్టమర్‌కి బాట్ రాకుండా ఉండాలంటే. ఫాలో అప్ రిమైండర్ కూడా పెట్టుకోవాలంటే ఇక్కడ సీక్వెన్స్ యాడ్ చేసి పెట్టేస్తే వాళ్ళకి ఫాలో అప్ ఆటోమేటిక్ ఎళ్తుంటది. ఆ పర్టిక్యులర్ కస్టమర్‌కి. ఇక్కడి దాకా అర్థమైంది కదా! Yes, sir. అర్థమైందండి. యాహ్! సో, నెక్స్ట్ వచ్చేసి వెబ్ హుక్ ఉన్నాయి. వెబ్ హుక్స్ అంటే ఏం లేదు. వేరే సీఆర్ఎమ్స్, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. మొబైల్ అప్లికేషన్ ఆ సీఆర్ఎమ్స్‌కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. బిల్లింగ్ కొడితేనే మీకు మెసేజెస్ వస్తుంటాయి కదా! కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో. సో, వాళ్ళు ఇదే యూజ్ చేస్తారు. ఈ వెబ్ హుక్‌ని కనెక్ట్ చేస్తే ఏందంటే అక్కడ బిల్ జనరేట్ అయితేనే ఆ నంబర్ ఉంటే ఆ నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ ఎళ్ళిపోతుంది. ఇది వ్యాపార యాప్ ఉందా అండి? వ్యాపార్ వాళ్ళు ఏపీఐ కీస్ ఇస్తే మనం పెట్టుకోవచ్చు. ఓకే. మేము స్వైప్ వాడుతున్నాం. స్వైప్ వి ఆర్ యూజింగ్ స్వైప్. ఏదైనా సరే ఏపీఐ కీస్ ఉన్నాయి. సీక్రెట్ కీ ఉంది అంటే మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. 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 అండ్ అక్కడ క్లిక్ కూడా యాడ్ ఉంది. అంటే సారీ. యాక్చువల్‌గా ఆ యాప్‌లో కూడా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సెండ్ బిల్ అని మాన్యుయల్‌గా సెండ్ చేయాలా? సో దట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ గో. అది నేను ఒకసారి ఏందంటే క్వెరీస్ అన్నీ నేను లాస్ట్‌లో ఒకసారి మాట్లాడతాను. యాహ్! ఒకసారి షూర్. క్యాన్ క్యారీ ఆన్.
నెక్స్ట్ వచ్చేసి క్లిక్ టు వాట్సాప్ యాడ్స్ అని ఉంటాయి. ఎవరైనా యాడ్స్ రన్ చేస్తున్నారు అనుకోండి వాట్సాప్లో రావడానికి, సో వాళ్ళు ఇక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. క్లిక్ టు వాట్సాప్ యాడ్స్ అని క్లిక్ చేసి మెటా యాడ్ అకౌంట్ కనెక్ట్ చేస్తే ఎంత అమౌంట్ స్పెండ్ అయింది, ఎన్ని మెసేజ్ వచ్చినాయి కూడా క్లారిటీగా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. అండ్ దెన్ వచ్చేసి లాస్ట్ ఈ కామర్స్, ఎవరైతే ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారో వాట్సాప్లో, సో వాళ్ళ కోసం వచ్చేసి ఈ కామర్స్ క్యాటలాగ్ అని ఉంటుంది. సో ఈ కామర్స్ క్యాటలాగ్ ఇలా క్లిక్ చేస్తే మీకు వేరే లాగిన్లో క్యాటలాగ్ చూపిస్తాను. ఒక నిమిషం. ఇక్కడ చూడండి వాట్సాప్ షాప్ ఈ కామర్స్లో మీకు ఏంటంటే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఫేస్బుక్లో ఒక క్యాటలాగ్ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాము. సో ప్రోడక్ట్లు ఏంటంటే ఇలా ఐటమ్స్ ఉంటాయి, లైక్ పర్టికులర్ ఏం ప్రోడక్ట్ ఉంది, దాని ప్రైస్ ఏముంది, ఏ డేట్కి అప్డేట్ అయిందని చెప్పేసి ఇలా ప్రోడక్ట్స్ అన్నీ యాడ్ చేస్తాం. సో కస్టమర్కి క్యాటలాగ్ కనిపిస్తుంది కదా, ఆ క్యాటలాగ్ని కస్టమర్ ఓపెన్ చేసి యాడ్ టు కార్ట్ చేశారనుకోండి, సో ఆర్డర్స్ అన్నీ అక్కడికి వెళ్ళి ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ యాడ్ టు కార్ట్, మళ్ళీ దాని తర్వాత ప్లేస్ ఆర్డర్, డెలివరీ అడ్రస్ వస్తుంది, పేమెంట్ కూడా కస్టమర్ వాట్సాప్లోనే చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ కార్ట్ సెట్టింగ్స్లో ట్యాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, అండ్ మినిమం ఆర్డర్ క్వాంటిటీ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు షాప్లోనే. అండ్ అది కాకుండా పేమెంట్ గేట్వేస్ ఉంటాయి. ఆన్లైన్ పేమెంట్ అయితే రాజర్ పే ఉంది, స్ట్రైప్ ఉంది ఇంటర్నేషనల్ పేమెంట్స్కి, అండ్ వేరే పేమెంట్ గేట్వే కూడా ఉన్నాయి. లేదు అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్. సో ఇలా మీరు పేమెంట్ గేట్వే కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాటలాగ్కి. అండ్ వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి ఎవరైతే అన్నారు కదా వంశీయ ఎక్స్ రిలేటెడ్ అన్నారు కదా, బ్రో నేనే. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ వైజ్ ఆర్డర్ ఐడి ఉంటుంది, కస్టమర్ క్యాటలాగ్ ఏ క్యాటలాగ్కి వెళ్ళి తీసుకుండు, కస్టమర్ ఫోన్ నెంబర్, బయర్ నేమ్ ఏముంది, ఎంత అమౌంట్ ఉంది, అండ్ వాళ్ళ అడ్రస్ ఏముంది, డెలివరీ అడ్రస్ ఉంటుంది, పక్కన పేమెంట్ గేట్వే ఉంటే పేమెంట్ అని వస్తుంది, ఆన్లైన్ క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పేసి. అండ్ ఇక్కడికి వెళ్ళి మీరు అప్రూవ్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా, ఆర్డర్ షిప్డ్ అని చేస్తే ఈ మెసేజ్ కస్టమర్కి వెళ్తుంటాయి ఆటోమేటిక్, మీరు మళ్ళీ పంపించే అవసరం ఉందా అప్డేట్. ఓకే. ఇది సో ఇది అబండెంట్ కార్డ్ కూడా ఉంటుంది. ఎవరైనా కార్డ్ యాడ్ చేసి వదిలేశారనుకోండి, సో మనం ఇక్కడ కార్డ్ రిలేటెడ్ ఒక్క నిమిషం కార్డులేనా కార్డ్ రిమైండర్ అని ఉంది కదా, సో కార్డ్ రిమైండర్ కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా ఆర్డర్ చేసి అంటే యాడ్ టు కార్డ్ చేసి వదిలేసినా కూడా మళ్ళీ వాళ్ళకి రిమైండర్ వెళ్తుంటుంది, ఎప్పుడు వెళ్ళాలో కూడా మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. లైక్ 30 minutes తర్వాత వెళ్ళాలా, అదంతా మెసేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఇది వచ్చేసి ఈ కామర్స్ దానికి యూజ్ అవుతుంటాయి. అండ్ క్లినిక్స్, హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయి, అపాయింట్మెంట్స్ ఉంటుంది, సో అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అపాయింట్మెంట్ సపరేట్ వస్తుంది, సో అలా కూడా పెట్టుకోవచ్చు. సో బేసిక్గా అయితే వాట్సాప్ ఇలా, అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. లైక్ బాట్, ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం పెట్టినప్పుడు డిఎంకి బాట్ రావాలి, కామెంట్ ఆటోమేషన్కి డిఎం కామెంట్లో కూడా ఏదైనా పెడితే ఆటోమేటిక్ డిఎంలో వెళ్ళిపోవాలంటే ఆ ఫీచర్ కూడా ఉంటుంది. ఫేస్బుక్లో అయితే మెసెంజర్ ఉంటుంది. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ బ్రో. సో దీనికి వచ్చేసి ఏంటంటే మనకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి, ఎందుకంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా అన్ని మెటాది కాబట్టి ఫేస్బుక్ అకౌంట్ మ్యాండేటరీ. సెకండ్ వచ్చేసి ఎంఎస్ఎంఈ అయినా జిఎస్టీ అయినా ఉండాలా రిక్వైర్మెంట్. థర్డ్ వచ్చేసి ల్యాండింగ్ పేజ్ అయినా ఒక వెబ్సైట్ అయినా ఉండాలా. ఎందుకు అంటే ఫేస్బుక్ మాన్యువల్గా వచ్చి అయితే వెరిఫై చేయదు, సో వెబ్సైట్లో ఉన్న కంటెంట్, వెబ్సైట్ ఉన్న అడ్రస్, పాలసీస్ చెక్ చేసి వెరిఫై చేస్తుంది. ఫోర్త్ వచ్చేసి ఒక మొబైల్ నెంబర్ సపరేట్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మార్కెటింగ్ నెంబర్ అని చెప్పి కస్టమర్కి తెలుస్తుంటుంది. మీరు మళ్ళీ దాంట్లో ఏమంటారు మాన్యువల్గా ఎవరైనా మీ నెంబర్ ఇచ్చారనుకోండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా మెసేజ్ చేస్తుంటారు కాబట్టి. సో ఇది, సో ఇక్కడ దాకా అయితే క్లారిటీ ఉంది కదా. ఇది బిజినెస్ నెంబర్ ఇస్తే సరిపోతుంది కదా? బిజినెస్ నెంబర్ ఇచ్చేసి సరిపోతుంది. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి ఇప్పుడు? అవునండి వినిపిస్తుంది. అంటే మాది ఏంటిది ఒక స్కూల్ అన్నమాట, అంటే చిన్నది, ఒక గురుకులం లాంటిది. సో ఇప్పుడు మాకు అడ్మిషన్స్ కి వాటికి ఇది కాల్స్ రావడము, మాకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఓన్లీ అడ్మిషన్ కాకుండా. సో వాళ్ళని డిఫరెంట్ కేటగిరీస్ లో పెట్టడము అదంతా అవుతుందా ఇందులో? చేయొచ్చండి. ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్లో బాట్ అని చెప్పేసి, ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి. ఇక్కడ బాట్ ఉంది అనుకోండి, ఇక్కడనే మనం ఏంటంటే ఇంటరాక్టివ్లో ఇప్పుడు మీ దగ్గర 10 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి,
వాళ్ళ ఆప్షన్ సపరేట్ పెట్టుకోవచ్చు. దీనిలో అడ్మిషన్ రిలేటెడ్ ఒక బాట్, మీ స్కూల్లో గురుకుల్ స్కూల్ లొకేషన్ ఒకటి, మీరు ఏమంటారు ఏ క్లాస్ దాకా ఏమేమి చెప్తున్నారు, ఫీ స్ట్రక్చర్ ఒకటి, మళ్ళీ దాంట్లో మీరు ఇంకోటి మీ సోషల్ మీడియా ఏమైనా ఉన్నాయా అది, అలా మీరు 10 మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్ అన్నప్పుడు అడ్మిషన్కి మళ్ళీ సపరేట్ బాట్స్ వస్తుంటాయి. అడ్మిషన్కి ఒకటి, దాని తర్వాత ఫామ్ వెళ్ళాలి, ఇలా దీని రిలేటెడ్ అంతా సెకండ్ రిలేటెడ్ సెకండ్ దానికి మళ్ళీ. ఓకే. అండ్ ఇంకోటి, ఇప్పుడు మాకు ఒక కాల్ వస్తే ఆ కాల్ కి డైరెక్ట్ గా వాట్సాప్ లో మేము ఒక ఫామ్ పంపించాలి. సో అది ఆటోమేషన్ అవుతుందా ఇలాగా? లేదండి, అది ఎప్పుడు అవుతుందంటే మీరు ఐవీఆర్ తీసుకుంటే ఐవీఆర్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం. అక్కడ ఐవీఆర్ డిస్కనెక్ట్ అయిందంటే ఇక్కడికి వెళ్ళి ట్రిగర్ అవుతుంది. నార్మల్ కాల్కి అయితే మనకు ఈ సిమ్ బేస్డ్ ఆపరేటర్స్ వాళ్ళు మనకు ఏపీఐ కీస్ ఇయ్యరు కాల్స్కి. ఓకే. యా ఓకే. ఇప్పుడు ఓన్లీ వాళ్ళు మాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ ఏదైనా మెసేజ్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. జస్ట్ మీరు ఫామ్ ఏంటంటే వెళ్ళడం కానీ. కాల్ చేసి జస్ట్ హాయ్ అని చెప్పండి ఈ నంబర్కి అని చెప్పేసి చాలు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఐవీఆర్ ఇంటిగ్రేషన్ అవ్వదండి ఇది? నార్మల్ కాల్ అవ్వదు, ఐవీఆర్ ఉంటే చేయొచ్చు. ఐవీఆర్ ఉందనుకోండి, ఐవీఆర్కి కీస్ తీసుకొని మనం ట్రిగర్ పోస్ట్ మ్యాన్ త్రూ ట్రిగర్ చేస్తాం. ఓకే. అంటే ఒక్కసారి ఐవీఆర్ అంటే లైక్ చిన్నగా ఒకసారి లైక్ చెప్పగలరా? లైక్ ఐవీఆర్ అంటే ఇప్పుడు మనము ఏదైనా కంపెనీకి కాల్ చేసినప్పుడు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అని చెప్పేసి ప్రెస్ 1 క్లిక్ చేయండి, ప్రెస్ 2 క్లిక్ చేయండి అని చెప్పేసి ఆప్షన్స్ వస్తుంటాయి కదా, దాన్ని ఐవీఆర్ అంటారు. ఓకే. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే ప్లాట్ఫామ్ రిలేటెడ్ క్లారిటీ వచ్చిందా, లైక్ వాట్సాప్ని ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి? అండ్ ఇప్పుడు మాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఒక ఫామ్ పంపించాక ఆ ఫామ్ ఫిల్ చేశాక వెంటనే ఇంకొక ఫామ్ మేము పంపించాలి. వెళ్ళిపోతుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఆ ఫామ్ ఫిల్ చేశారా లేదా అన్నది లైక్ ఆటోమేటిక్ గా ఎట్లా తెలుస్తుంది? చాట్లోనే మీకు ఫిల్ అయిపోతుంది కదా, చాట్ చెక్ చేస్తే తెలిసిపోతుంది కస్టమర్ ఫిల్ చేశారా లేదా అని. ఓకే. యా అండ్ ఇది మాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎమ్స్ వస్తాయి కదా, దాన్ని కూడా బాట్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్లో మీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కనెక్ట్ అయి ఉండాలి లింక్డ్ అకౌంట్స్లో, అది మా టీం చేస్తుంది ఇన్కేస్. సో అకౌంట్ ఒకసారి కనెక్ట్ అయిపోయాక బాట్ ఒకటి క్రియేట్ చేసేస్తే చాలు, ఎవరైనా ఇన్స్టాలో కూడా డిఎం చేసినా వాళ్ళకి కూడా బాట్ వెళ్తుంది. ఓకే. ఇప్పుడు మా దానికి ఇది చేయాలంటే మీ టీం నుంచి ఇది హెల్ప్ ఉంటుందా? అవునండి, ఒకసారి జస్ట్ ఏంటంటే మీకు ఛానల్లో నంబర్ పెట్టాను కదా, సో ఛానల్లో మళ్ళీ ఒకసారి పెడతాను మీట్ అయిపోయాక. సో ఒకసారి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆన్బోర్డ్ చేసుకోవడానికి, సో వాళ్ళు యూజ్ చేయొచ్చు దాన్ని. సార్ ఇది ప్రైవేట్ వాళ్ళ సార్, ఇది బయట వేరే వాళ్ళు యూజ్ చేసేది ఉందా? అర్థం కాలేదు. ఇప్పుడు మీరు సైట్ చెప్తారు కదా, ఇది ప్రైవేట్ ఉన్నట్టు ఈ ప్రైవేట్ కంపెనీ టూల్ సార్? ప్రైవేట్ కంపెనీ అండి ఇది, వ్యాపార ఆటోమేషన్ .in. వెబ్సైట్ కూడా పంపిస్తున్నాను. సార్ ఈ వాట్సాప్ లో మార్కెటింగ్ ఎలా యాడ్స్ ఎలా రన్ చేయాలని చెప్తారా? యాడ్స్ రిలేటెడ్ మీరు ఒకసారి మాకు పర్సనల్గా డిఎం చేయండి. సో నేను ఏంటంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ టీమ్తో డైరెక్ట్ కనెక్ట్ చేపిస్తాను. ఇది ఇంకా లీడ్స్ జనరేషన్ ఎలా చేయాలండి? లీడ్స్ అయితే 2 ways అండి. మీకు ఇప్పుడు చూపించాను కదా, కాంటాక్ట్స్ అప్లోడ్ చేసి మెసేజ్ చేయడం ఒక ఆప్షన్. న్యూ కస్టమర్స్ కావాలంటే మెటా యాడ్స్ రన్ చేసుకోవాలి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేసుకుంటే మీకు లీడ్స్ వస్తుంటాయి. ఇంకో ఆప్షన్ కూడా ఏంది ఉంటుందంటే డేటా స్క్రాపర్ ఉంటుంది ఎక్స్టెన్షన్స్. సో గూగుల్ నుండి కూడా డేటా తీసుకొని వాళ్ళని కూడా సెండ్ చేయొచ్చు వాట్సాప్. ఓకే సార్ ఇప్పుడు ఫర్ కమ్యూనికేషన్ త్రూ ఎగ్జాంపుల్ వాట్? ఓకే. ఓకే. సార్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను ఫేస్బుక్ పేజ్ కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఫేస్బుక్ ప్రొఫైల్ కాకుండా ఫేస్బుక్ పేజ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. క్రియేట్ చేసిన తర్వాత ఇమీడియట్లీగా నేను అప్లై చేసుకోవచ్చా, లేకపోతే ఇట్ విల్ బి టేకింగ్ సమ్ టైం? 24 hours వెయిట్ చేయాలి. సో 24 hours వెయిట్ చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్ గా ఎంఎస్ఎంఈ జిఎస్టీ అనేది ఉండాల్సిందేనా సార్? మ్యాండేటరీ, ఎందుకంటే గవర్నమెంట్ డాక్యుమెంట్ మెటాకి కావాల్సి వస్తుంది వెరిఫికేషన్. ఓకే సార్, ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ ఆర్ వెబ్సైట్ అనేది ఇస్ ఆల్సో మ్యాండేటరీ? యా, ల్యాండింగ్ 4 డాక్యుమెంట్స్ అయితే 4 రిక్వైర్మెంట్స్ అయితే కావాలి. ల్యాండింగ్ పేజ్, వెబ్సైట్, ఎంఎస్ఎంఈ ఆర్ జిఎస్టీ, ఫేస్బుక్ అకౌంట్ అండ్ ఒక నంబర్. ఓకే సార్. బల్క్ మెసేజ్ చేసుకోవచ్చా సార్? చేయొచ్చు సార్, కానీ ఏంటంటే ఫస్ట్ మీకు ఇన్కమింగ్ కొన్ని ఉండాలి. డైరెక్ట్ బల్క్ చేశారనుకోండి మెటా మీ నంబర్ని స్పామింగ్ కిందకి వేసేస్తుంది. డైరెక్ట్ ఉట్టి అవుట్ గోయింగ్ ఉంది, ఇన్కమింగ్ ఏ లేదు అని చెప్పేసి. వాట్ సార్ట్ ఆఫ్ ఇన్కమింగ్ అండి? ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్కమింగ్ ఎట్లా? జస్ట్ కస్టమర్ హాయ్ అని చెప్పి పంపిస్తున్నారు, అలా ఉంటే పర్లేదు. ఓకే. ఏదో ఒక కమ్యూనికేషన్ ఉండాలి.
యా. బట్ ఏంటంటే దీంట్లో మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇఫ్ ద కస్టమర్ కాల్డ్ అస్ వి వాంట్ టు సేవ్ ఇట్ మాన్యువల్లీ అండ్ దెన్ వి వాంట్ టు స్టార్ట్ కంప్లీటింగ్. మనం ఈ ఫేస్బుక్ లో ఇన్స్టాలో డైరెక్ట్ గా వాట్సాప్ లింక్ ఇచ్చి కనెక్టర్స్ త్రూ వాట్సాప్ అని అంటే ఇట్ ఇస్ ఈజీ వే అవుట్, అంతే కదా. వాట్సాప్ క్యూఆర్ ఉంటుంది, వాట్సాప్ లింక్ ఉంటుంది, ఏదైనా అదే 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 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ షేర్డ్ ఇన్ దిస్ FB ఆర్ ఇన్స్టా షుడ్ బి ఈ వాట్సాప్, నాట్ డైరెక్ట్లీ కాలర్స్ అని కొట్టామంటే సేవ్ చేసుకోవాలి మళ్ళీ అదంతా. అవును. యా యా ఓకే ఓకే. అండ్ సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ఆటోమేషన్ ఇది టూల్ ఉంది కదా, ఇప్పుడు మనకి బయట ఇంకా మిగతా వాళ్ళ ఆటోమేషన్ టూల్స్ కి దీనికి లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, అది ఏమైనా సో చెప్పగలరా? నేను ఈ ఈవెంట్లోనే ఫస్టే చెప్పాను, లైక్ తెలుగులో పర్టికులర్గా చెప్పేటోళ్ళు ప్రాపర్గా ఎవరు లేరు. నార్త్లో మీకు దొరకవచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, జియో ఉంటుంది, టాటా ఉంటుంది, కానీ ఏంటంటే తెలుగులో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మీరు డాష్ బోర్డ్ అక్కడ తీసుకున్నా కూడా ఆటోమేషన్ది, రేపటికి మీకు చేంజెస్ కావాలన్నా మీరు మెయిల్ సపోర్టరీగా రిక్వెస్ట్ చేయాలి ఒకటి. సెకండ్ వచ్చేసి మీరు చెప్పే హిందీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ అవతల పర్సన్ ఎవరైతే నోయిడాలోనో ముంబైలోనో ఉంటారో వాళ్ళకి మీ లాంగ్వేజ్ అర్థం కాదు హిందీ. ఇది మేజర్గా జరిగిన మా క్లయింట్స్కి ఇష్యూస్. దానికోసం అని చెప్పి వెబినార్స్ ఇలా కండక్ట్ చేసింది. ఫీచర్స్ అయితే ఏంటంటే మెటా ఏదైతే ఇస్తుందో అవే ఫీచర్స్ ఉన్నాయి అన్ని. ఫేస్బుక్ అందరికీ సేమ్ ఇస్తుంది ఫీచర్స్. సపోర్ట్ అండ్ ప్రైజింగ్ ఇవి రెండే డిఫరెన్స్. ఓకే ఓకే. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా దగ్గర నా మొబైల్లో 2000 కాంటాక్ట్స్ అనేది సేవ్ అయ్యింది సార్. ఎట్ ఏ టైం నేను పంపించాను అనుకోండి, మీరు అన్నట్టు ఇన్కమింగ్ అనేది కొంత ఉంటుంది యాక్చువల్గా ఆ నెంబర్కి. సో అక్కడ నుంచి నేను మెసేజ్ పంపించినప్పుడు పర్ మెసేజ్ నాకు ఎంతవరకు కాస్ట్ పడుతుంది సార్? సో ఇప్పుడు మార్కెటింగ్ మెసేజ్, ఇప్పుడు ఇన్కమింగ్ ఏదైనా వచ్చినా ఫ్రీ అండి. ఇప్పుడు సెటప్ చేసేసి ప్లాట్ఫామ్లో ఎవ్రీడే కస్టమర్ మార్నింగ్ హాయ్ అని పెడుతున్నారు అనుకోండి, మీకు ₹1 కాస్ట్ పడదు. ఇన్ కేస్ మీరే ఫస్ట్ మెసేజ్ కస్టమర్కి పంపిస్తున్నారు, ఒక మెసేజ్ క్రియేట్ చేసి పంపించేది, అది వచ్చేసి మెటాలోనే పే చేయాలి, 86 పైసా పడుతుంది. అది డైరెక్ట్ మీకు ఫేస్బుక్లోనే కార్డ్ యాడ్ చేసేసి మీరు పే చేసుకోవచ్చు మార్కెటింగ్ చేసేవాళ్ళు. చాట్ బాట్ త్రూ ఏదైతే ఇన్కమింగ్ మెసేజెస్ ఫాలోఅప్స్ అవి ఉన్నాయి కదా, దానికి ఏ ఛార్జ్ లేదు. దానికి ఏమైనా క్యారెక్టర్స్ ఇంత అని ఉంటుందా సార్? మెసేజ్ అవును 1024 ఉంటుంది, బట్ తక్కువ పెట్టుకుంటే బెస్ట్. లేదంటే రీడ్ మోర్ అని వచ్చేస్తుంది మెసేజ్, 2 లైన్స్ వచ్చి రీడ్ మోర్ వస్తుంది. అప్పుడు 2 మెసేజెస్ కట్ అవుతాయి అన్నట్టు. లేదు, ఒకటే మెసేజ్. మెసేజ్ ఎంత ఎక్కువ ఉంటే ఓకే ఓకే అది ఓకే. తక్కువ అయిపోయి రీడ్ మోర్ అని వస్తుంది. సో కస్టమర్ చూడడానికి బాగుండదు. స్వీట్ అండ్ సింపుల్ ఉందనుకోండి, ఇమేజ్లో చాలా కంటెంట్ పెట్టేసుకోండి కావాలంటే. సో ఇమేజ్ కంటెంట్ ఆర్ వీడియో ప్లస్ కంటెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కానీ మనకి 86 పైసానే పడుతుంది. అంతే అంతే. సో ఇది 11 పైసా అనేది ఏంటి సార్? ఇది యూటిలిటీ అండి. అదేంటంటే ఏదైనా అప్డేట్స్, ఇప్పుడు వెబినార్ రిలేటెడ్ రిమైండర్ పంపించడము అవన్నీ యూటిలిటీ కిందకి వస్తుంది. మార్కెటింగ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్ని మార్కెటింగే. ఇవాళ మీరు మాకు పంపించిన మెసేజ్ లేనండి. అది ఇప్పుడు మేము పంపించింది అప్డేట్ రిలేటెడ్, అది యూటిలిటీ. ఇప్పుడు మీకు వాట్సాప్లో రిమైండర్స్ అని చెప్పేసి వచ్చాయి కదా పర్సనల్గా, యా యా అవన్నీ ఎస్ ఎస్. యూటిలిటీ. అంటే ఈవినింగ్ 5 o'clock పోస్ట్ పోన్ అయింది అంతే కదా. అవన్నీ యూటిలిటీ అవన్నీ. ఓకే 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 సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం ఒక వీడియో చేసాం అనుకోండి, వీడియో సమ్ టైమ్స్ కస్టమర్ ఏంటంటే బిగ్ సైజ్ వచ్చేస్తుంది, ఇట్ ఈస్ జస్ట్ బేసిక్ అయితే ఒక వీడియో ఫిల్లింగ్ ఒక అవర్ స్పేస్ అంటారు కదా. 10 MB కన్నా ఉంటే ప్రాపర్గా ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. 10 ఆర్ 12 MB. 12 కన్నా ఎక్కువ అంతే ఉందనుకోండి కస్టమర్ డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. చేయాల్సి వస్తుంది. Yeah. వేరే వాళ్ళు అయితే ఇంకా ఏం రెస్పాన్స్ చేయట్లేదు. నాకైతే 18 మెంబర్స్ ఉన్నారు బట్ లాస్ట్కి. అండ్ ఇప్పుడు మాకు ఆల్రెడీ సపోజ్ ఇప్పుడు ఒక 1000 కాల్స్ వచ్చాయండి, మేము మామూలుగా మాట్లాడుతున్నాము. ఇప్పుడు మాకు ఆ డైలీ హిస్టరీలో ఉంటుంది కదా, అదే కాల్స్ హిస్టరీలో. వాట్సాప్లో ఇప్పుడు చాట్స్లో ఉంటుంది ఆల్రెడీ ఆటోమేటిక్, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒకటే 1 అవర్లో మీకు 1000 ఇన్కమింగ్ మెసేజ్ వస్తే ఆ 1000 నెంబర్స్కి ఇమ్మీడియట్గా వెళ్ళే ఆప్షనే ఈ ప్లాట్ఫామ్. ఓకే ఓకే. కాల్ మాకు నార్మల్ గా వస్తుంది కదా, సో అది మేము మాన్యువల్ గా దాన్ని సేవ్ చేసుకుంటూనే వాట్సాప్ లో కనిపిస్తుందా? లేదు లేదు, వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు సరిపోతుంది. కాల్కి దీనికి వాట్సాప్కి సంబంధం లేదు. ఓకే ఓకే. సో కంపల్సరీగా వాట్సాప్ లో మెసేజ్ చేయాలి. ఎస్. ఓకే. సార్ వాట్ అబౌట్ ద ప్యాకేజెస్ సార్? ఇది ప్యాకేజెస్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే టోటల్ 3 ప్యాకేజెస్ ఉన్నాయండి. 3 మంత్స్ ఒకటి, 6 మంత్స్ ఒకటి అండ్ 1 ఇయర్. 3 మంత్స్ వచ్చేసి 5000 ఉంటుంది ఇంక్లూడింగ్ ఆల్, అంటే లైక్ బాట్ ఏదైతే ఉందో మా టీమే మీకు మీ బిజినెస్ రిలేటెడ్ ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, ఆ ఎగ్జాంపులే కాకుండా మీకు ప్రాపర్గా బాట్ కూడా క్రియేట్ చేసి ఇచ్చేస్తారు డైరెక్ట్ మొత్తం రెడీ టు మూవ్ ప్రోడక్ట్ అనుకోండి. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అయినా ఏదైనా
సో 3 ఓకే మంత్స్ వచ్చేసి 5 ఉంటుంది, 6 మంత్స్ 10 ఉంటుంది అండ్ 1 ఇయర్ వచ్చేసి 20,000. డిపెండ్స్ ఆన్ ప్లాన్ కూడా ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు 1 ఇయర్ తీసుకున్నారనుకోండి, ఇన్స్టా ఆటోమేషన్ ఫ్రీ ఉంది. 6 మంత్స్ తీసుకున్నారనుకోండి, టీమ్స్ ఉంటాయి లాగిన్స్ వచ్చేసి ఏంటంటే మీకు 3 to 4 వస్తుంది 6 మంత్స్లో. అండ్ 3 మంత్స్ దాంట్లో వచ్చేసి 2 లాగిన్స్ ఉంటాయి. సార్ ఆటో షెడ్యూలింగ్ ఆప్షన్ ఉందా సార్? ఆటో షెడ్యూల్ అదే ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో లేదు, జస్ట్ ఆటో ఇవి ఉన్నాయి, బాట్స్ ఉంది అండ్ కామెంట్ ఆటోమేషన్ ఉంది. ఓకే, అంటే మేము షెడ్యూలింగ్ ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదైనా షెడ్యూలింగ్ చేసుకోవాలంటే సేమ్ యాజ్ మెల్లం మెటా బిజినెస్. మెటా బిజినెస్ ఫుడ్కి వెళ్ళి షెడ్యూల్ చేసుకోవాలి. అంటే అప్డేట్ వస్తుంది నెక్స్ట్ సోషల్ పోస్టింగ్ అని చెప్పేసి. సో పర్మిషన్స్ ఓకే కోసం సార్. వీఆర్ వెయిటింగ్. ఓకే చాట్లో కూడా పెట్టాను ప్రైజింగ్స్ ఎవరికైనా క్లారిటీ కోసం అని చెప్పేసి. సార్ ఒకవేళ సార్ మళ్ళీ ఇప్పుడు మేము డౌట్ మెసేజ్ పంపించినప్పుడే కట్ అయిపోతుందా సార్ ఆటోమేటిక్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 మెంబర్స్కి డేటా పంపించాలనుకున్నాను. సో నేను ముందుగానే అంటే నా అకౌంట్లో అమౌంట్ అనేది నేను యాడ్ చేసుకోవాలి, అది ఫేస్బుక్ నుంచే కట్ అవుతుంది. కార్డ్ యాడ్ చేసుకోవాలి. మేము బిజినెస్ మేనేజర్ ఏదైతే ఉందో అక్కడ మీకు కార్డ్ యాడ్ చేస్తాం, మేము గైడ్ చేస్తాం ఎలా కార్డ్ యాడ్ చేయాలని. సో కార్డ్ యాడ్, డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, వీసా ఆర్ మాస్టర్. పంపించినాక ఇప్పుడు 1000 మీరు పంపించారు, 1000లో ఎగ్జాంపుల్ 700 డెలివరీ అయ్యాయి. సో ఆ 700 దానికి నెక్స్ట్ 24 అవర్స్లో బిల్లింగ్ వచ్చి కట్ అవుతుంది కార్డ్ నుండి. ఇప్పుడు 700 మెసేజెస్లో నాకు అందులో కొంతమంది రిప్లైస్ ఇచ్చారనుకోండి సార్, ఒక 40 మెంబర్స్, ఒక 80 మెంబర్స్ కన్వర్షన్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ వాటికి ఇన్కమింగ్ ఏమన్నా మెసేజెస్ ఛార్జెస్ ఉంటాయి? ఫ్రీ, నెక్స్ట్ 24 అవర్స్ దాకా ఫ్రీ మొత్తం. మీరు ఏమైనా మెసేజ్ చేసుకోవచ్చు, బాట్ పంపించుకోవచ్చు, నార్మల్ ఇమేజెస్, పీడిఎఫ్స్ ఏదైనా పంపించచ్చు కస్టమర్. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత ఒకవేళ అదే కస్టమర్ మళ్ళీ ఇన్కమ్ చేస్తే ఫ్రీ, అదే అంటున్నాను కదా, ఎవ్రీ డే కస్టమర్ ఇన్కమింగ్ పెడుతూనే ఉంటే మీకు ఫ్రీ 24 అవర్స్. బల్క్ యాడ్ ఇన్కమింగ్ ఫ్రీ, బట్ అదే కస్టమర్ మనం రిప్లై ఇస్తే ఇట్ ఇస్ చార్జబుల్, అంతే కదా? రిప్లై కాదు, ఇన్కమింగ్ వచ్చాక రిప్లై ఏమని ఇవ్వచ్చు. ఫస్ట్ మెసేజ్ కస్టమర్కి మీరే మీ ఎండ్కి వెళ్ళి పంపిస్తున్నారు, ఆ కస్టమర్ మీకు ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు, మీరే మెసేజ్ Okay. చేస్తున్నారు. సో అప్పుడు ఛార్జ్ పడుతుంది. ఓకే ఓకే సార్, హౌ టు వాట్ యు సే స్పామింగ్ జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు సమ్ పీపుల్, హౌ టు ఫిల్టర్ దట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్? సో మీకు ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఎస్ Yes, ఎస్ sir. ఎస్ క్వాలిటీ అని ఉంటుంది ఇక్కడ. సో ఇది ఎవ్రీ టైం క్యాంపెయిన్ రన్ చేసినాక చెక్ చేసుకోవాలి, క్వాలిటీ హై ఉందా, మీడియం ఉందా, లో ఉందా అని. హై ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, మీడియం ఉందనుకోండి క్యాంపెయిన్స్ ఏం రన్ చేయొద్దు. సో వితిన్ 3 to 4 డేస్లో మళ్ళీ హై అయిపోతుంది. అండ్ లో వచ్చింది అనుకోండి 1 వీక్ దాకా అసలు ఏ క్యాంపెయిన్ టెంప్లెటే పంపించొద్దు. సో దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ హైకి వస్తుంది. అంటే లో వాట్ తర్వాత ఈస్ దట్ మీన్ అండి? వాట్ వాస్ దట్ మీన్ యాక్చువల్లీ? ఇట్స్ లైక్ వార్నింగ్ సైన్. మెటా ఏం చేస్తుందంటే మీకు కస్టమర్ బిహేవియర్, ఇప్పుడు మీరు 1000 మందికి బయటకు వెళ్ళి డేటా తీసుకొని పంపించారు. సో 1000లో మీకు ఎగ్జాంపుల్ 500 డెలివర్, 700 డెలివర్ అయినాయి. 700లో మీకు 20-30 రిప్లై వచ్చాయి. సో అది చాలా అంటే రేషియో తగ్గినట్టే కదా కస్టమర్ ఎంగేజ్మెంట్. సో మెటా ఏఐకి ఏమర్థమవుతుందని అంటే దే ఆర్ స్పామింగ్, అంటే వీళ్ళ కస్టమర్ బేస్ కాదు ఇది, సో అందుకే ఇంటరాక్షన్ ఎక్కువ వస్తలేదు అని చెప్పేసి క్వాలిటీ తగ్గిస్తుంది. ఓ ఓకే. సో మీకు ఏంటంటే డైరెక్ట్ బ్యాన్ చేయరు వీళ్ళు ఏపీఐ త్రూ, మీకు క్వాలిటీస్ ఉంటాయి, క్వాలిటీ బట్టి మీరు చూసుకోవాలి. అదే మీరు మాకు గైడ్ చేస్తారు కదా సార్ కంప్లీట్గా? ఓవరాల్ అయితే వాట్సాప్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ అయితే గైడ్ చేస్తాము ఓవరాల్గా. సో ఏంటంటే ఇదొక్కటి మీరు ఎవ్రీ టైం చూసుకోవాలి, ఎందుకంటే మీరు క్యాంపెయిన్ రన్ చేస్తుంటారు కాబట్టి ఇది ఒక్కటి మీ ఎండ్కి వెళ్ళి చూసుకుంటే చాలు, మీద మొత్తం మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది. సార్ ఇప్పుడు ఇది ప్రైసింగ్ పెట్టారు కదా, ఇప్పుడు తర్వాత మీరు ఇప్పుడు మా రిక్వైర్మెంట్స్ ఏంటనేది ఆ బాట్ ప్రకారం మీరు సెటప్ చేస్తే దానికి మళ్ళీ సపరేట్ గా ఉంటుందా? లేదు, మీరు ఏదైతే ప్లాన్ ఇప్పుడు 3 మంత్స్ తీసుకుంటున్నారో 6 మంత్స్, ఆ టైంలో మీరు ఏ అప్డేట్ చెప్పినా ఆ బాట్ మేము క్రియేట్ చేసి ఇస్తాం మా టీంతో. బిజినెస్ వెరిఫికేషన్ మీరే చేస్తారు సార్? ఎఫ్బి వెరిఫికేషన్ మీరు ఆ 4 రిక్వైర్మెంట్స్ ఉంటే మిగతా ప్రాసెస్ అంతా మాదే. ఇప్పుడు మీరు అది ఎలా క్రియేట్ చేస్తున్నారు అదంతా కూడా మాకు చూపిస్తారా? అంటే జస్ట్ మేము తెలుసుకోవడానికి, లేకపోతే మీరు క్రియేట్ చేసి ఇచ్చేస్తారా? మేము క్రియేట్ చేసి కూడా ఇస్తాము. అండ్ ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ, సో ఇక్కడ మీకు హెల్ప్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? హెల్ప్లో మీకు A to Z అన్నీ ఉన్నాయి. ప్లాట్ఫామ్ డెమో అని సపరేట్ వీడియో ఉంటుంది, ఏపీఐ రిక్వైర్మెంట్ ఏమేమి కావాలి, ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ వెరిఫికేషన్ది, క్యాటలాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇదేంటంటే
బ్యాకప్ కోసం పెట్టాము. సపోజ్ సండే రోజు మేము అవైలబుల్ ఉండము. సో మీరేందంటే యూజువల్‌గా చెక్ చేసుకొని నంబర్ లిమిట్ ఏడ చెక్ చేయాలో గుర్తుకుండదు. సో ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. చాట్ బాట్ రిలేటెడ్, ఏపీఐ రిలేటెడ్ అన్నీ ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ డెమో తెలుగులోనే ఉంది ఇదంతా. అండ్ ఇంకో సెపరేట్ గ్రూప్ కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఆ గ్రూప్‌లో క్వెరీ పెట్టినా కూడా వితిన్ 24 అవర్స్ సాల్వ్ అయిపోతుంది అది. టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ ఉంటే దానికి మేము టైం చెప్తాం. 1 lakh అలా సెండ్ చేయాలి సార్. సారీ? 1 lakh మెసేజెస్ అట్లా. ఇక్కడ మీకు అదే అంటున్నాను కదా, కనెక్ట్ అకౌంట్‌లో మీకు ఫేస్‌బుక్ లిమిట్ ఇస్తుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ 250 వచ్చింది రైట్? 250 క్వాలిటీ వెళ్ళిపోయాక 2K వస్తుంది. 2K క్వాలిటీ వెళ్ళినాక 10K వస్తుంది లిమిట్. 10K తర్వాత 100K. 100K తర్వాత అన్లిమిటెడ్. సో సో బల్క్ అయితే స్లాబ్స్ పెట్టింది. లైక్ మీరు పంపించే మెసేజ్ కస్టమర్‌కి క్వాలిటీ ఉందా లేదా అన్నట్టు. ఓకే. కానీ కస్టమర్లు ఏంటంటే ఒకేసారి మనకి బల్క్‌లో సెండ్ చేయాలన్నమాట అడుగుతారు. అంటే ఫస్ట్ మనం ఏందంటే సార్ ఇక్కడ లాస్ట్ 2023, 24లో అలానే ఇచ్చాడు ఫేస్‌బుక్. బట్ ఏం చేశారంటే ఈ క్రిక్ బజ్, ఈ క్రికెట్ బెట్టింగ్, రమ్మీ సర్కిల్ దానివల్ల ఏమైందనంటే స్పామింగ్ జరగడం స్టార్ట్ అయింది. దాన్ని బట్టి ఈ లిమిట్ ఇయ్యడం స్టార్ట్ చేసిండు కస్టమర్స్‌కి. వర్చువల్ నంబరు వర్చువల్ నంబర్ అనుకోండి వర్చువల్ నంబర్‌కి వన్ టైమ్ ఓటీపీ వస్తే మేము కనెక్ట్ చేసి ఇయ్యొచ్చు ఆ నంబర్‌కి. బట్ ఇన్ కేస్ అది మళ్ళీ మైగ్రేట్ చేస్తున్నారు, వేరే దానికి కనెక్ట్ చేయాలి, లేకపోతే ఆ నంబర్ మళ్ళీ యూజ్ చేయాలంటే యూజ్ చేయలేరు మళ్ళీ. సో బెటర్ ఏందంటే న్యూ నంబర్ ఉందనుకోండి ప్రాబ్లమే ఉండదు. ఎవ్రీ టైమ్ ఓటీపీ తీసుకోవచ్చు. సార్ మేము ఇప్పుడు ప్రైస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక 2 or 3 నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ 1 నెంబర్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది? 1 నంబర్ సార్. ఇయర్లీ ప్లాన్‌కి మనం మాట్లాడొచ్చు. లైక్ ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే దానికి ఒక 2 మొబైల్ నంబర్స్ కనెక్ట్ చేసుకొని టీమ్స్‌కి సెపరేట్ లాగిన్స్ ఇయ్యొచ్చు. 2 టీమ్స్‌కి సెపరేట్ నంబర్స్ అన్నట్టు లాగిన్ ఇయ్యొచ్చు. ఇక్కడ చూపిస్తాను ఆగండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా? యెస్ సార్. సో ఇక్కడ మీకు ఏందంటే కంట్రోల్ ప్యానెల్‌లో ఫస్ట్ యూజర్ పర్మిషన్ సార్ మ్యూట్‌కి వెళ్ళిపోయింది సార్ మీది. ఓకే. కనిపిస్తుంది కదా? యెస్ సార్. సో యూజర్ పర్మిషన్ అని చెప్పేసి ఫస్ట్ మీ టీమ్‌కి రోల్ అసైన్ చేస్తారు. లైక్ ఈ పర్సన్ హెచ్ఆరా, చాట్ సపోర్టా, లేకపోతే కస్టమర్ సపోర్టా అన్నట్టు. సో దాంట్లో ఏందంటే వాట్సాప్ ఇయ్యాలి అంటే అదొకటి ఆన్ చేసి మిగతా 2 ఆఫ్ చేసుకోవచ్చు. ఏమేమి ఆప్షన్స్ ఇయ్యాలి? సబ్స్క్రైబర్స్ కాంటాక్ట్ చూసుకోవచ్చా? ఇంకో ఆప్షన్ కూడా ఉంది చెప్పడం మర్చిపోయాను. నంబర్ మాస్కింగ్. మీ టీమ్‌కి చాట్ సపోర్ట్ కస్టమర్స్‌కి మీరు నంబర్ కనబడకుండా కూడా పెట్టొచ్చు ప్లాట్‌ఫామ్‌లో. కస్టమర్ నంబర్ జస్ట్ చాట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు పర్మిషన్స్ ఇచ్చుకోవాలి. పర్మిషన్స్ ఇచ్చినాక యూజర్ మేనేజర్‌కెళ్ళి ఇక్కడ మీరు టీమ్ నేమ్, ఈమెయిల్ ఐడీ అండ్ వాళ్ళ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇయ్యాలి. అండ్ వాట్సాప్, నంబర్ ఇప్పుడు 2, 3 వస్తాయి మల్టిపుల్. సో అక్కడ ఏంటంటే ఏ టీమ్‌కి వాట్సాప్ కనెక్ట్ చేస్తే వాళ్ళు ఆ జీమెయిల్ ఐడీ, ఆ పాస్వర్డ్‌తో లాగిన్ చేసుకుంటారు సేమ్ పోర్టల్‌లో. అండ్ ఇక్కడ అసైన్ కూడా చేసుకోవచ్చు. ఈ అసైన్ ఎలా అంటే ఇప్పుడు వచ్చిన చాట్ ఉంది ఎగ్జాంపుల్. సో మీ దగ్గర ఇద్దరు సపోర్ట్ టీమ్ ఒక పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ ఉన్నారు. ఒక పర్సన్ సెపరేట్ సర్వీస్ అనుకోండి. ఇక్కడికెళ్ళి వాళ్ళకి సెపరేట్ కస్టమర్‌ని అసైన్ చేసుకొని పెట్టొచ్చు. మల్టిపుల్ టీమ్ యాడ్ చేసుకొని ఈ చాట్ ఈ పర్సన్‌కి, ఈ చాట్ ఈ పర్సన్‌కి అన్నట్టు కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్. ఇంకేమైనా డౌట్స్? సార్ ఇప్పుడు నా దగ్గర 1000 వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి సార్. 1000 వాట్సాప్ నెంబర్స్ నార్మల్ నెంబర్స్ కాదు. బట్ 1000 మెంబర్స్‌కి డెలివరీ అయిపోయింది. అప్పుడు 1000 ఓకే. మెంబర్స్ కట్ అవుతుందా, లేకపోతే రిప్లేస్? డెలివర్డ్ దానికి కట్ అవుతుంది. రిప్లైకి కాదు. సో వాట్సాప్ మెసేజ్ అంటే వాట్సాప్ కాంటాక్ట్స్ అన్నిటికి వెళ్ళిందంటే 1000 కట్ అయిపోతున్నట్లే కదా సార్? అంతే. ఇప్పుడు 1000కి 1000 డెలివర్డ్ అని వచ్చిందనుకోండి. ఆ 1000 బట్టి కాలిక్యులేట్ చేసుకొని బిల్లింగ్ వచ్చేస్తుంది. 1000లో 500 డెలివర్డ్ అయ్యాయనుకోండి 500కే బిల్లింగ్ అవుతుంది. ఫెయిల్డ్ దానికి కాదు. ఇంకా ఏమన్నా ఉన్నాయా డౌట్స్? సార్ ఇప్పుడు మేము ఇది తీసుకున్నాం అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రిప్షన్. మాకు మెటా యాడ్స్ గురించి ఏమైనా నేర్పిస్తారా సార్? సోషల్ మీడియా మార్కెటింగ్ లైక్ దట్ కొంచెం. మెటా యాడ్స్ బేసిక్ చెప్పొచ్చు. లైక్ ఎలా అంటే లైక్ మీకు బడ్జెట్ హై ఉందనుకోండి, నేర్చుకోవడం కన్నా బెటర్ ఎక్స్‌పర్ట్‌కి ఇస్తే బెటర్. లేదు బడ్జెట్ తక్కువ ఉంది జస్ట్ మేము బేసిక్ బడ్జెట్ పెట్టుకొని వెళ్తామంటే బేసిక్ నేర్పించేస్తాం. లైక్ ఇలా ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ ఒకటి చెప్పేస్తాము. సో లీడ్స్ వస్తుంటే మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేసుకోవచ్చు.
సో మీకైతే ఇది మెసేజ్ కాంటాక్ట్ నెంబర్ గ్రూప్లో పెడుతున్నాను ఇక్కడ చాట్లో. సో ఆ నెంబర్కి ఒకసారి మీరు డౌట్స్ ఏదైనా ఉన్నా పెట్టేసేయండి. సో అక్కడ ఒకసారి వాట్సాప్లో కనెక్ట్ అవుతాను మీకు ఒకసారి. ఇది ఇప్పుడు బిజినెస్ నేమ్ తోని ఫేస్బుక్ ఐడి ఓపెన్ కావట్లేదు కదా. బిజినెస్ నేమ్ అకౌంట్ అంటే లేదు, పేజ్ అండ్ మేనేజర్ ఉంటుంది, ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ అన్నది. అదే పేజ్ ఉంటే నడుస్తుంది కదా అంటున్నా. పర్సనల్ మీద నడుస్తుంది అంతా. డన్ డన్. చాట్లో ఒకసారి కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, ఒకసారి ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నారు ప్లాన్ తీసుకొని అలా నంబర్ పెట్టాను చూడండి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, నాకు ఒకవేళ ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ గురించి తెలియదు, నాకు జస్ట్ ఏదో ఒక నేమ్ అనుకున్నాను, అది మీరు క్రియేట్ చేస్తారా సార్? మేము మీ దగ్గర తీసుకుంటే ల్యాండింగ్ పేజ్ కూడా చేస్తాము. ల్యాండింగ్ పేజ్ డొమైన్ ఒకటి మీరు తీసుకోవాలి, ల్యాండింగ్ పేజ్ మేము మా టీం ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దానికి ఎలాంటి ఛార్జెస్ ఉండదు అంటే మేము ప్యాకేజ్ తీసుకుంటే? ప్యాకేజ్ తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది, బట్ ఫీజు ఉంటుంది, ఎందుకంటే డెవలపర్ సపరేట్ ఉంటారు. సో ఎవరి పని ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాస్ట్ సార్. ఓకే. అప్రాక్స్ ఎంత ఉండొచ్చు సార్? ప్లాట్ఫామ్ తీసుకుంటే వచ్చేసి 3000 ఉంటుంది, లేదు జస్ట్ ల్యాండింగ్ పేజ్ చేసుకుని ప్లాట్ఫామ్ అవసరం లేదంటే 5 దాకా వెళ్తుంది హోస్టింగ్తో పాటు. ఓన్లీ సింగిల్ ల్యాండింగ్ పేజ్? సింగిల్ ల్యాండింగ్ విత్ హోస్టింగ్. ఓకే ఓకే. డొమైన్ అండ్ హోస్టింగ్. డొమైన్ ఒకటి పర్చేజ్ చేసుకోవాలి సార్, ఎందుకంటే మేము డొమైన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోము. ఓకే. మళ్ళీ రేపటికి రెన్యువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే అవును. ఓకే ఓకే. థ్యాంక్ యూ. యా ఓకే సార్. ఏదున్నా ఒకసారి చాట్లో నంబర్ పెట్టాను, ఒకసారి నోట్ చేసుకోండి. 7382688068. ఆ నంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. లేదు అనుకుంటే ఛానల్లో జాయిన్ అయ్యి ఉంటే ఛానల్లో కూడా ఒకసారి నంబర్ పెడతాను నేను. యా షూర్. సార్ ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ ప్లస్ వెబ్సైట్ రెండింటికి కలిపి ఎంత ఛార్జ్ చేస్తారు సార్? ల్యాండింగ్ పేజ్ వేరే అండి, సపరేట్. అంటే వెబ్సైట్ ప్లస్ ల్యాండింగ్ పేజ్కి సబ్ డొమైన్లో కావాలా మీకు? ఎస్ సార్, ఎస్ సార్, సబ్ డొమైన్. ఒకసారి అయితే నేను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కదా, దాని రిలేటెడ్ నేను ఒకసారి ఇన్ బ్రీఫ్గా మాట్లాడతాను మీతో. షూర్ సార్, థ్యాంక్ యూ. ఒకసారి లింక్ పంపించాను, ఎవరైతే జాయిన్ కాలేదో ఒకసారి జాయిన్ అయితే దాంట్లో నంబర్ కూడా షేర్ చేస్తాను, మళ్ళీ కాంటాక్ట్ మిస్ అవ్వదు ప్రాబ్లం మళ్ళీ. డన్ అండి, థ్యాంక్ యూ. ఇన్ కేస్ ఏది డౌట్ ఉన్నా ఒకసారి కాంటాక్ట్ చేయండి.